మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు. అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి దేవుడు. అనుదినము కావలసిన ఆహారము అందజేయును వాటికి దేవుడు. కలసి కట్టుగా అవి ఎగిరిపోతాయి, కలసి కట్టుగా అవి ఎగిరిపోతాయి. కడుపు నింపుకొని అలసి తిరిగి వస్తాయి, కడుపు నింపుకొని అలసి తిరిగి వస్తాయి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 140వ రోజు, మే 20వ తేదీ. అంశము: బ్రదర్ వైస్ హార్ట్ నా వైపు చాలా విచిత్రంగా చూశాడు. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. 2వ కొరింథీ 11వ అధ్యాయము 9వ వచనము. మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకక్కర కలిగి ఉండగా నేనెవరి మీదనూ భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చేది. ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితిని, ఇక ముందుకును జాగ్రత్త పడుదును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నేను ఒక కూటంలో ఒక చిన్న కథ చెప్తుండేవాడిని. నా పాత సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. నేను పరిచర్యను ప్రారంభించడానికి ముందు లేదా వాక్య పరిచర్య చేయడానికి ముందు అతనితో కరచాలనం చేయాలనుకుంటున్నాను. ఒకసారి నేను నా సంఘములో ఒక కానుకను సేకరించబోచుంటిని. నేను నా భార్యతో మనం తప్పకుండా చేయాలి, కానుక పట్టాలి అని చెప్పాను. నేను నా జీవితంలో ఎప్పుడూ స్వయంగా కానుకను తీసుకోలేదు. నేను నా జీవితంలో ఎప్పుడూ స్వయంగా కానుకను తీసుకోలేదు. మరియు నేను మనకు కొంచెం డబ్బు అవసరం అన్నాను. నేను సంఘానికి చెబుతాను మరియు కానుకను సేకరిస్తాను అని చెప్పాను. మాకు ఒక అప్పు ఉంది, దాన్ని తప్పక చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి అది నా మొదటి భార్య. ఆమె చాలా ఏళ్ల క్రితం, దాదాపు 14 ఏళ్ల క్రితం ఆమె చనిపోయింది. నేను దాదాపు 5 లేదా 6 ఏళ్ళు ఒంటరిగా ఉన్నాను. నా చిన్న బాలుడు పాఠశాలలో చేరడం ప్రారంభించాడు మరియు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను.
దేవుడు నా నుండి తీసుకున్న చిన్న అమ్మాయి యొక్క ఖచ్చితమైన ప్రతిరూపాన్ని నాకు తిరిగి ఇచ్చాడు. కాబట్టి దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ తర్వాత నాకు గుర్తుంది, ఒక రాత్రి సుమారు 8 సంవత్సరాల క్రితం అనుకుంటా, మేము పనులు దొరకని స్థితికి చేరుకున్నాము. అప్పుడు నేను వెళ్ళి ఒక కానుక సేకరిస్తాను అని నా భార్యతో అన్నాను. అందుకు ఆమె, సరే చూద్దాం, నేనైతే కూర్చొని నిన్ను చూస్తాను అని చెప్పింది. కాబట్టి నేను వెళ్ళాను మరియు నేను ఆ దీన సహోదరుడు వైస్ హార్ట్తో, నా టోపీని తీసుకురండి, నేను ఒక కానుకను సేకరించబోతున్నాను అని చెప్పాను. అతను నా వైపు చాలా విచిత్రంగా చూశాడు మరియు అతను ఆరంభించాడు. నేను కిందికి చూశాను. సహోదరుడా రయాన్, నీకు ఫ్రాంకీ యొక్క తల్లి సిస్టర్ వెబర్ గురించి తెలుసో లేదో నాకు తెలియదు. ఆమె ఆ చిన్న గీతల ఉపవస్త్రంలో నుండి చిన్న పరసును బయటకు తీయడం ప్రారంభించింది. అయితే నేను అది చేయలేకపోయాను. అప్పుడు నేను అన్నాను, నేను మిమ్మల్ని కేవలం ఆట పట్టించాను, నేను నిజంగా కానుక తీసుకోవాలని అనుకోలేదు అని చెప్పాను. కాబట్టి బ్రదర్ వైస్ హార్ట్ నా వైపు చాలా విచిత్రంగా చూసి నా టోపీని తిరిగి తీసుకువెళ్ళి తగిలించాడు. మరియు మీకు తెలుసా, బ్రదర్ రయాన్ ఒక సైకిల్ను నడుపుకుంటూ వచ్చి దానిని నాకు ఇచ్చాడు. మీలో చాలామంది కూటానికి వచ్చిన వారికి దాని గురించి చెప్పడం విని ఉంటారు. బ్రదర్ రయాన్ సైకిల్ను నడుపుకుంటూ వచ్చాడు మరియు అతడు దానిని అక్కడే వదిలేసి నన్ను తీసుకోమన్నాడు. మరియు నేను ఆ సైకిల్ను తీసుకుని దానికి రంగు వేసి దానిని అమ్మి ఆ అప్పును చెల్లించడానికి కొంత డబ్బును పొందాను. రెండవ అద్భుతం అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన గొప్ప మాదిరికరమైన అంశం. కుటుంబ బలిపీఠము నుండి ఈ రోజు కొరకు దేవుడు మనలను ప్రేమించి మన విశ్వాస జీవితాలకు గొప్ప మాదిరికరమైన అంశాన్ని మనకు ఇచ్చాడు. ఇలాంటి అనేకమైన మాదిరికరమైన అంశాలు దేవుడు మనకు అనుగ్రహించి దినదినము మనలో విశ్వాసాన్ని పెంచి మనము ఆయనపై పూర్తిగా ఆధారపడటానికి, పూర్తిగా ఆయన వైపు చూసి నడవటానికి, విశ్వాసంతో ఆయనను వెంబడించడానికి దేవుడు ఎంతగానో మనకు కృప చూపుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడని మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాం. మనలను విడువని ఎడబాయని దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల మన అవసరాలను ఎరిగి మన సమస్త అక్కరలను తీర్చే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము నిజమైన వాక్యములో ఉండి నిజముగా దేవుని నుండి ఎల్లప్పుడూ మనం సహాయం పొందుకుంటూ ఆయనలోనే మనం సమృద్ధిగా జీవించడానికి ఎంతగానో కృప చూపుతూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది ఐశ్వర్యవంతులు, ధన సమృద్ధి కలిగిన వారు ఉండొచ్చు. అయినా కానీ క్రీస్తులో ఉన్న ఆనందం వారు ఎన్నటికీ రుచి చూడలేరు. ప్రియ సోదరులారా, ఈ లోకంలో మనం అనేక మంది పేదవాళ్ళుగాను దిగంబరులుగా కనిపించవచ్చు, కానీ మన దగ్గర అత్యంత ధన సమృద్ధి కలిగిన వాక్యం ఉన్నది. మనము ఎంతో ఉన్నతమైన వారమై ఉన్నాం. మన అతిశయం క్రీస్తే అయి ఉన్నాడు. మనము తాత్కాలికంగా ఈ లోకంలో అనేక శ్రమలు పడవచ్చు, కానీ మనము క్రీస్తులో ఎంతో ఉన్నతమైన వారమని మనం వాక్యం ద్వారా తెలుసుకోగలిగాము. ఒకరోజు మన తండ్రి మనకు ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఈ లోకంలో ఈ యాత్రను ముగించిన తర్వాత మన కొరకు దాచబడిన ఉన్నతమైన ఆ మహిమకరమైన జీవితం మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ప్రియ సోదరులారా, మన విశ్వాసముతో మన జీవితాలను ఈ లోకంలో అనేక శ్రమల గుండా, అనేక పోరాటాల గుండా మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మన ముందు నడిచిన అనేక మంది భక్తులు, అనేక మంది విశ్వాస వీరులు, అనేక మంది నీతిమంతులు ఎంతో శ్రమలు పడుతూ, ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ, ఎన్నో శ్రమల గుండా వారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ప్రియ సోదరులారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవరి మీదను భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని. నిజంగా ప్రియ సోదరులారా, పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు చాలా పేదరికం. ఆయన గుడారంలో నివసిస్తూ 2 అంగీలు కలిగి చాలా దయనీయంగా బతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేమ ఆయనను చూసి మనసు నొచ్చుకుని వెళ్ళిపోయాడు. ప్రియ సోదరులారా, నీతిమంతులు యథార్థవంతులు ఈ లోకంలో అనేక మందికి అదే రీతిగా కనిపిస్తూ ఉన్నారు. కానీ పౌలు క్రీస్తును పోలు నడుచుకుని ఒక ఉన్నతమైన ఆశయాన్ని కలిగి ఆయన గురి క్రీస్తుగా పెట్టుకుని ఆయన క్రీస్తుని వద్దకు వెళ్ళిపోయాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇలాంటి అనేకమైన విషయాలు మనం బైబిల్లో ఎన్నో చూడవచ్చు. అక్కడ ధనవంతుడు లాజరు విషయాన్ని మనం గమనించినట్లయితే, ధనవంతుడు ఈ లోకపు ఆస్తులతో తొలతూగుతూ ఐశ్వర్యంతో విచ్చలవిడిగా జీవించాడు. అయితే లాజరు ఎంతో పేదరికంలో మగ్గిపోతూ కనీస అవసరాలు కూడా తీరని అత్యంత దారిద్ర్యమైన జీవితం అయింది. ప్రియ సోదరులారా, అయితే ఒక రోజు వచ్చింది, వారిద్దరికీ దేవుడు నియమించిన వారి బహుమానాలు వారికి ఇచ్చాడు. ధనవంతుడైతే ఆ అగ్నిగుండంలో ఎంతో వేదన పడుతున్నట్టుగా చూసాం. అయితే లాజర్ అయితే అబ్రహాము రొమ్మున ఆనుకుని దేవునిలో ఆ మహిమకరమైన లోకంలో ఆనందంగా ఉన్నట్టుగా మనం చూసాం. ప్రియ సోదరులారా, ఈ లోకంలో మనం అదే మార్గము గుండా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనం అనేక మంది భక్తుల జీవితాలను ఆదర్శప్రాయంగా తీసుకొని ఈ లోకంలో శ్రమల గుండా, వ్యాధుల గుండా, పోరాటాల గుండా మనం క్రీస్తును వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మన పట్ల చాలినంత కృపను కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన కృప మనలను విడిచిపోలేదు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం ఆయన కృపతో ముందుకు నడుస్తూ ఆయన వాక్యాన్ని వెంబడిస్తూ ఆయన వాక్యాన్ని నెరవేరుస్తూ మనం యథార్థముగా జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని క్లుప్తంగా దీనిలో దాగి ఉన్న భావాన్ని తెలుసుకుందాం. ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త విలియం బ్రెన్హామ్ యొక్క జీవితం మనకు ఎంతో మాదిరికరంగా ఉన్నది. నిజంగా ఆయన జీవిత వైఖరి ఎల్లప్పుడూ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉన్నది. ఎన్నడూ రాజీ పడని స్వభావం, ఎన్నడూ దేనికి తలవంచని నైజం, ఆయన వాక్యముతోనే ఎల్లప్పుడూ పెనవేసుకుని ఉండి వాక్యముతోనే నడిచిన గొప్ప విశ్వాసవీరుడు, విశ్వాసంపై ఆధారపడి ముందుకు సాగిన గొప్ప మనిషి. ప్రియ సోదరులారా, మన కాలానికి మన విశ్వాస జీవితాలకు గొప్ప మాదిరికరమైన వ్యక్తిగా ఆయన ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రియ సోదరులారా, ఆయన జీవితంలో అనేక శ్రమల గుండా, అనేక ఒడిదుడుకుల గుండా, అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఎంతో పేదరికం అనుభవిస్తూ ఆయన జీవిత యాత్రను సాగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త ఈ లోకంలో ఎంతో దయనీయంగా జీవించాడు, ఎంతో పేదరికాన్ని అనుభవించాడు. కనీస అవసరాలు కూడా తీరని అత్యంత కటిక పేదరికంలో జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశంలో ఆయన ఒక రోజు తనకున్న అవసరాన్ని బట్టి ఒక అప్పును చెల్లించడానికి ఒక రాత్రి మరి అత్యంత కఠినమైన సమయంలో మరి బ్రతకడానికి తన అవసరాలను తీర్చుకోవడానికి పనులు కూడా దొరకని స్థితికి చేరుకున్నప్పుడు ఆయన తన భార్యతో ఒక మాటను చెప్పాడు, నేను వెళ్ళి సంఘములో ఒక కానుకను సేకరిస్తానని. మేడ ఆశ్చర్యంగా చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎన్నడూ ఒక కానుకను కూడా స్వీకరించిన వ్యక్తి అని మనం చదువుకున్నాం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఒకసారి నేను నా సంఘములో ఒక కానుకను సేకరించబోచుంటిని. నేను నా భార్యతో మనం తప్పకుండా చేయాలి, కానుక పట్టాలి అని చెప్పాను. నేను నా జీవితంలో ఎప్పుడు స్వయంగా కానుకను తీసుకోలేదు. ప్రియ సోదరులారా, నిజంగా ఆయన జీవితం మనకు ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నది. విలియం బ్రెన్హామ్ ఎంతో యథార్థవంతుడు. ప్రియ సోదరులారా,
దేనికి రాజీ పడని వ్యక్తిని మనం చెప్పుకున్నాం. ఆయనలో మనం ఒక్క తప్పు కూడా పట్టుకోలేము. ఎందుకంటే పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగానే ఈ గడియకు, ఈ కాలానికి మన కొరకు వచ్చిన ప్రవక్త కూడా క్రీస్తు అడుగుజాడల్లో నడిచి ఏ పాపము చేయకుండా తన శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ప్రతి మిక్కిలి చిన్న విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనము ఖచ్చితంగా గురిగా పెట్టుకోవలసి ఉన్నది. ఎందుకంటే వారు క్రీస్తును పోలి, వారు క్రీస్తును వెంబడించి వారు గమ్యానికి చేరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా అదే మార్గంలో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సంఘంలో ఎప్పుడూ ఒక్క కానుకను కూడా స్వీకరించలేదని మనం చదువుకున్నాం. అయితే ఆయనకు చాలా అవసరాలు ఉన్నాయి. పరిస్థితులను బట్టి ఆయనకు డబ్బులు చాలా అవసరమే, కానీ ఆయన కష్టపడి పని చేసుకుంటూ ఏదో రకంగా తన జీవితాన్ని సాగించేవాడు. ఎల్లప్పుడూ అప్పుల విషయంలో యథార్థంగా ఉండి కష్టపడి చెల్లించుకుంటూ వచ్చేవాడు. ప్రియ సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాం, ఒక రాత్రి సుమారు 8 సంవత్సరాల క్రితం అనుకుంటా మేము పనులు దొరకని స్థితికి చేరుకున్నాము. అప్పుడు నేను వెళ్ళి ఒక కానుకను సేకరిస్తాను అని నా భార్యతో అన్నాను. ఆమె మెడ అన్నది, సరే చూద్దాం, నేనైతే కూర్చుని నిన్ను చూస్తాను అని చెప్పింది. ఎందుకు మెడ అలా చెప్పిందంటే ఆమె కూడా ఎన్నడూ చూసి ఉండదు. సంఘములో ఆయన ఎప్పుడు ఆ పని చేయలేదు. ఈరోజు ఆయన సంఘములో కానుకను సేకరిస్తాను అని చెప్పితే వారు ఆశ్చర్యంగా చూశారు. ఇక్కడ బ్రదర్ వైస్హార్ట్ కూడా నా వైపు చాలా విచిత్రంగా చూశాడు అని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త ఆ పని చేయలేడు ప్రియ సోదరులారా. ఎందుకంటే ప్రవక్త జీవితంలో అనేక మంది మేలులు పొందుకుని ఆయన ప్రార్థించినప్పుడు, స్వస్థత పొందుకున్నప్పుడు లక్షల డాలర్లు ఆయనకు ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు ఆయన వాటిని నిరాకరించాడు, ఎన్నడూ తీసుకోలేదు. ఖాళీ చెక్కులను ఇచ్చి నీకు ఎంత కావాలో అంత రాసుకోమని చెప్పేవారు. అయినప్పటికీ ఎన్నడూ అతడు ఆశించకుండా వాటిని చింపివేసేవాడు. ప్రియ సోదరులారా, ఎంత గొప్ప జీవితం అది. ఆయన గురి డబ్బు కాదు, ఈ లోకంలో ధనధాన్యాలు కాదు, ఆస్తులు కాదు, కానీ ఆయన ఒక కారణం కొరకు వచ్చాడు. క్రీస్తు కొరకు వధువును తయారు చేయడానికి ఒక వర్తమానాన్ని పట్టుకొని ఆయన ఒక పని కొరకు పంపబడ్డాడు. ఆయనకి ఇవ్వబడిన పనిని ఆయన యథార్థంగా నిర్వర్తించి ఆయన తన పనిని పూర్తి చేసుకుని తన వధువుకు ఇవ్వవలసిన పెండ్లి వస్త్రాలను అనగా గొప్ప వాక్యాన్ని పరిచయం చేసి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలోనికి విలాసాల కొరకు, డబ్బు సంపాదించడానికి, లగ్జరీ కారులో తిరగటానికి ఆయన రాలేదు. ఆయనకు ఉన్నతమైన కార్లు, ఎంతో బ్రాండెడ్ కార్లు ఇవ్వాలని కూడా సంఘం చూశారు, కానీ ఎన్నడూ దానికి ఆయన ఒప్పుకోలేదు. ప్రియ సోదరులారా, ఆయన ఆఖరి వరకు కూడా ఒక పాత కారులో తిరిగి ఆయన తన పని ముగించుకుని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అయితే ఆయన ఆ రోజు సంఘములో ఒక కానుకను సేకరిస్తానని వారికి చెప్పినప్పుడు వారెంతో ఆశ్చర్యపడ్డారు. ఆయన చెప్పాడు, వైస్హార్ట్తో నా టోపీని తీసుకుని రండి, నేను ఒక కానుకను సేకరించబోతున్నాను. వైస్హార్ట్ నా వైపు చాలా విచిత్రంగా చూశాడు. అయితే నేను అది చేయలేకపోయాను. నేను అన్నాను, నేను మిమ్మల్ని కేవలం ఆట పట్టించాను, నేను నిజంగా కానుక తీసుకోవాలని అనుకోలేదు అని చెప్పినప్పుడు నిజంగా వారు విచిత్రంగా ప్రవక్తను చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అయితే ప్రవక్తకు అనేక అవసరాలు ఉన్నాయి, ప్రవక్తకు అనేక అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు యథార్థంగా తీర్చడానికి దేవుడు ఆయనకు అనేక మార్గాలను ఇస్తూ వచ్చాడు. అక్కడ జరిగిన ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, బ్రదర్ రయాన్ సైకిల్ను నడుపుకుంటూ వచ్చాడని, ఒక కోటానికి బ్రదర్ రయాన్ సైకిల్ నడుపుకుంటూ వచ్చి దానిని అక్కడే వదిలివేశాడని, అది ప్రవక్తను తీసుకోమని చెప్పాడని. అయితే ఆ పాత సైకిల్కు ప్రవక్త విలియం బ్రెన్హామ్ రంగు వేసి దాన్ని అమ్మి దానికి వచ్చిన ధనంతో తన అవసరాన్ని లేదా తన అప్పును చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితంలో
మన అవసరాలను తీర్చుకోవడానికి మనం అడ్డదారులు వెళ్ళవద్దు, కానీ దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఆయన మనకు ఏదో రకంగా సహాయం చేయగల గొప్ప దేవుడు. ఇంత గొప్ప విశ్వాస వీరులు, ఇంత గొప్ప యథార్థవంతులు మనకు మాదిరికరంగా ఉండగా మనము ఈ లోకంలో ఎలాంటి నిట్టూర్పులతో జీవించవలసిన అవసరం లేదు. ఈరోజు అనేక సంఘాలలో ఇంత గొప్ప వర్తమానం ప్రకటించబడుతున్నప్పటికీ, ఇంత గొప్ప వర్తమానాన్ని బోధిస్తున్నప్పటికీ ప్రవక్త జీవితాన్ని మాదిరికరంగా తీసుకోలేని సంఘాలుగా ఉన్నాయి. సంఘాలలో అనేక డబ్బు పథకాలను ప్రవేశపెట్టి విశ్వాసుల నుండి అనేక రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ముందు చేసిన అంశాలలో ఏప్రిల్ 27 117వ రోజు ఒక అంశం గురించి మనం మాట్లాడుకున్నాం, డబ్బు పథకాలు. ఈరోజు అనేక చర్చిల్లో డబ్బుల గురించి అనేక రకాలుగా పథకాలు పెట్టి విశ్వాసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ సోదరులారా, ఇలాంటి క్రమంలో ప్రవక్త మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రవక్త జీవితం మనకెంతో ఆదర్శప్రాయంగా ఉన్నది. ఆయనే మన గురి. ఆయనను వెంబడిస్తూ, వారు వెళ్ళిన మార్గాన్ని వెంబడిస్తూ మనము క్రీస్తు యొద్దకి చేరవలసిన వారమై ఉన్నాం. మన సమస్త అక్కర్లను మన క్రీస్తే, మన యేసే మనకు సహాయం చేసి మనకు తీర్చే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనం ఎల్లప్పుడూ సత్యవాక్యాన్ని అనుసరించి నడుస్తూ మనం ప్రతి చిన్న విషయంలో యథార్థంగా ఉందాం, యథార్థంగా జీవిందాం, క్రీస్తుపైనే ఆనుకుందాం. మనకున్న సమస్త అక్కర్లను ఆయనే తీరుస్తాడు. ఆయన మనకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. మనలను బలపరిచి మనలను జీవింపజేస్తాడు. కనుక ప్రియ సోదరులారా, మనకు ఏ చింత, ఏ వేదనకు గురి కాకుండా ప్రవక్త వెళ్ళిన అదే మార్గంలో వెళ్దాం. విశ్వాసంతో ఆయన పైన ఆధారపడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మనలను ముందుకు నడిపించునుగాక. ఎత్తబాటు వరకు మనల్ని స్థిరముగా ఉంచి ఒకరోజు ఆయనతో కొనిపోబడుదుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము మొదటి దినవృత్తాంతములు 11, 12 అధ్యాయములు మరియు యోహాను 6వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సువార్తను అనేక మందికి పంచి దేవుని నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. దేవుని నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానం మీ కుటుంబాలలో నిండుగా ఉండునుగాక. షాలోమ్. స్వార్థము వంచన వాటికుండవు, సాటివాణ్ణి దోచుకునే మనసు ఉండదు. స్వార్థము వంచన వాటికుండదు, సాటివాణ్ణి దోచుకునే మనసు ఉండదు. రేపటి గూర్చిన చింత వాటికుండదు, రేపటి గూర్చిన చింత వాటికుండదు. పూట ఎలా గడవాలని బాధ ఉండదు, పూట ఎలా గడవాలని బాధ ఉండదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు, అవి గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి విత్తవు, అవి కోయవు. పక్షులను పోషించే ఆ దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా? పక్షులను పోషించే ఆ దేవుడు మనుషులను పోషించుట మరచిపోవునా? సృష్టిలోన మనిషి జన్మ శ్రేష్టమే కదా,
సృష్టిలోన మనిషి జన్మ శ్రేష్టమే కదా, ప్రభువు తోడుండగా ఎందుకు బాధ, ప్రభువు తోడుండగా ఎందుకు బాధ. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కూయవు, అవి విత్తవు, అవి కూయవు, అవి గరిసెలలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కూయవు, అవి విత్తవు, అవి కూయవు, అవి గరిసెలలో దాచుకోవు.